ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు: పేదలకు నాణ్యమైన వైద్య విద్యను, వైద్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల పెంపుపై నూతన విధానాన్ని రూపొందిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆరావళి పర్వత శ్రేణి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు: పేదలకు నాణ్యమైన వైద్య విద్యను, వైద్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానం అమల్లో ఉందని, పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ విధానం ద్వారా వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వంటి కీలక ఆరోగ్య మౌలిక వస్తుల అభివృద్ది వేగవంతం కావడమే కాకుండా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పీపీపీ విధానం ద్వారా చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రోత్సాహకాలివ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వేగవంతమైన పాలనా విధానాలతో పౌరులకు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు 10 సూత్రాల అమలుపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పేదరిక నిర్మూలన మిషన్లో భాగంగా P4 విధానాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు వాటి అమలును పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర కోసం రూపొందించిన 10 సూత్రాలను 10 మిషన్లుగా నిర్దేశించుకుని పనిచేయాలని సూచించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సమ్మేళనం సన్మాన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 8 మండలాల సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని పెద్ద పంచాయతీలకు 10 లక్షలు, చిన్న పంచాయతీలకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రత్యేక అభివృద్ది నిధులను కేటాయిస్తామని వెల్లడించారు. కొడంగల్ను పెద్ద పారిశ్రామిక వాడగా అభివృద్ది చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ దేశానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని సినిమా టికెట్ ధరల పెంపుపై నూతన విధానాన్ని రూపొందిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సినిమా టికెట్ ధరల హేతుబద్దీకరణపై ఏర్పాటైన కమిటీ అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇలా ప్రతిసారి మనం ప్రతి సినిమాకి ఒక రకమైన నిర్ణయం తీసుకోవటం, దాని మీద మళ్ళీ డిస్కషన్ పెట్టడం, దీనికంటే కూడా బ్రాడ్ గా అసలు మనం బడ్జెట్ సినిమా అంటే ఏంటి, హై బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దేనికి ఎంత పెట్టాలి, లేదా ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ ఎంత వరకు జరగాలి, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిగి దీని మీద ఒక విధాన నిర్ణయం చేయగలిగితే దాని మీద మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇంకా ఫర్దర్ గా ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా పదే పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా ఒక జీవో తోటి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతోంది. విశాఖలోని ఋషికొండ భవనాలను ఆతిథ్యం రంగానికి వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. విశాఖలోని ఋషికొండ భవనాల వినియోగంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, పర్యాటక శాఖ కార్యదర్శి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉన్న ల్యాండ్ లోనే మనం ఒక బ్యూటిఫుల్ హోటల్ ని క్రియేట్ చేయగలిగితే మొత్తం ఉపయోగంలోకి వస్తాయి. దాంట్లో చివర ఉన్నటువంటి 2-3 బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, ఇట్లాంటి వాటికి ఉపయోగించే రకంగా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంది. రోడ్డు పాయింట్ లో ఉన్నటువంటివేమో ప్రజలకు ఉపయోగపడేలాగా కల్చరు, యాక్టివిటీస్, ఈ రకమైన బ్లాక్స్ వదిలేసి మిగిలింది హోటల్ కి ఇచ్చేటువంటి ఆప్షన్. అంటే ఏది చేసినా ఎకనామికల్ గా ఆ ప్రాపర్టీ ఆదాయాన్ని సంపాదించి పెట్టేలాగా ఉండాలి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. యేసుక్రీస్తు జనన సందేశాన్ని తెలియజేసే నక్షత్రాన్ని రంగుల కాగితాలతో తయారు చేసి ఇళ్ల ముందు అలంకరించారు. ఇతరుల పాపాలను ప్రక్షాళన చేసేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన యేసుక్రీస్తుకు ప్రతీకగా భావించే క్రిస్మస్ చెట్టును ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రులు ఎన్ చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో ఐక్యత, శాంతిని పెంపొందించడానికి క్రిస్మస్ పండుగ మనకు స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. క్రిస్మస్ నేపథ్యంలో పాస్టర్లకు గౌరవవేతనం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8,418 మంది పాస్టర్లకు 50.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆరావళి పర్వత శ్రేణి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. ఆకాశవాణికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు ఆరావళి పర్వతాలకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. వారు ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించి రాజకీయ సాధనంగా వాడుకుంటున్నారని, ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్ను నిషేధించడమే సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యోద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ कुछ लोगों ने भ्रम फैलाना शुरू किया, झूठ बोलना शुरू किया, जबकि वास्तविकता ये है कि अरावली में खनन माफिया को रोकने के लिए, अवैध खनन को रोकने के लिए, अच्छा इसकी परिभाषा कहीं भी उपलब्ध नहीं थी, कोई कानूनी परिभाषा नहीं थी। ये सर्वोच्च न्यायालय ने खनन क्षेत्र में अरावली में दोहन ना हो अपने निर्णय की अनुकूलता के लिए कि हम अरावली में खनन क्षेत्र रोकना चाहते हैं, मतलब इस क्षेत्र में एकदम खनन को रोका जाए और अवैध खनन को रोका जाए, इसलिए ये निर्णय आया है। తెలంగాణ వ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక యంత్రాలను రాయితీతో అందించే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని జనవరిలో పునఃప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ పురోగతిపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో సాగవుతున్న పంట భూములను ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించి రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ యాంత్రీకరణ పథకానికి రాష్ట్ర వాటా నిధులను కేటాయించి తద్వారా రైతులకు రాయితీపై యంత్రాలు, పరికరాలు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఏజెన్సీతో పాటు ఇతర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 15 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 129వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు 26వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు నాణ్యమైన వైద్య విద్యను, వైద్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల పెంపుపై నూతన విధానాన్ని రూపొందిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆరావళి పర్వత శ్రేణి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.